హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళ్. చూడండి, సోమవారం నాడు పంచామృత అభిషేకం చేస్తాను శివయ్యకి. మరుసటి రోజు శివయ్య చూడు ఎంత నిగనిగలాడుతుంటాడో ఒక్కసారి చూడండి, ఎంత అద్భుతంగా. సేమ్ ఆత్మలింగం లాగానే ఉంటుంది మా ఇంట్లో శివయ్య. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, చూడండి, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటారు, కానీ అందులో శివయ్యని పెట్టుకునే ఆజ్ఞ మాత్రం శివయ్య ఇయ్యడు అనమాట. చూడండి, నేను ఉంటుంది కిరాయి ఇంట్లో అయినా కానీ శివయ్య నా ఇంట్లో ఉండడానికి నాకు ఆజ్ఞ దొరికింది. నాకు శివయ్యని ఆరాధించడం అంటే అది అందరి వల్ల కాదు, అది అది ఆయన పర్మిషన్ ఇవ్వాలన్నమాట ఆయనని పూజించడానికి. ఇంకోటి, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటారు, అందులో ఫిష్ అక్వేరియం పెట్టుకుంటారు, పెద్ద 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 ఏమంటారు, హార్స్కి సంబంధించిన హార్స్ ప్రతిమలు పెట్టుకుంటారు. మళ్ళీ దాని తర్వాత పెద్ద బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటారు. ఏం లాభం చెప్పండి? ఎవరి నమ్మకం వారే. కానీ నేనేమంటున్నా అంటే, అంత పెద్ద అన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని దాంట్లో శివయ్య లింగం లేనప్పుడు ఎందుకు చెప్పండి? సామవేదం షణ్ముఖ శాస్త్రి గారు ఒక మాట అన్నారు, వినండి ఒకసారి. ఏ ఇంట్లో అయితే శివలింగం ఉండదో ఆ ఇల్లు వల్ల కాటితో సమానం అంట. ఇది నేను చెప్పింది కాదు, గురువు గారు చెప్పింది అనమాట. ఇంట్లో నాన్ వెజ్ తినడానికి బ్రేక్ అవుతుందని చెప్పేసి చాలామంది శివలింగం పెట్టుకోరు, ఇంట్లో పూజ చేయడం మానేస్తారు అనమాట. మా అమ్మగారు కూడా సేమ్ ఇదే టాస్క్ అనమాట. అంటే ఎట్లా అంటే, పొద్దున 6:30 లేవాలి, శివయ్యకి సేవ చేయాలి, అది పెద్ద టాస్క్ అనమాట మా అమ్మగారికి. మా అమ్మగారికి చెప్పేవాళ్ళు కూడా ఎలా చెప్తారంటే, అమ్మ 60-65 సంవత్సరాలు అవుతున్నాను, ఇప్పుడు నీకు ఇక రెస్ట్ తీసుకోవాలి, హ్యాపీగా 7-7:30 లేవాలి, మంచి టిఫిన్ చేయాలి, ఇవన్నీ ఎందుకు, పూజలు మనకు, పురస్కారాలు ఎందుకు, నువ్వు హ్యాపీగా ఉండాలి, ఎవరు ఎటు పోతే మనకి ఎందుకు చెప్పు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే రెస్ట్ తీసుకోవడమే ఆరోగ్యం. నా దృష్టిలో ఏంటంటే రెస్ట్ తీసుకోవడం ఆరోగ్యం కాదు, కష్టపడాలి. పొద్దున 6-6:30 లేవాలి, వాకింగ్ చేయాలి, దేవుడికి సేవ చేయాలి. అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు, మా అమ్మగారు ఏమంటారంటే, మా అమ్మ నాన్న నాకు ఏం నేర్పలే అట్లా అని ఉంటుంది. సరే, మీ అమ్మ నాన్న నేర్పినప్పుడు కొడుకు చేస్తున్నప్పుడు చూసి నేర్చుకోవాలి కదా. లేదు, ఏం చేయనంటే ఎట్లా చెప్పండి? ఎలా వస్తుంది మోక్షం? ఇప్పుడిప్పుడే నేర్చుకోవాలంటే ఎలా అంటే, ఇప్పుడిప్పుడు నేర్చుకోవద్దు, మెల్లిమెల్లి నేర్చుకోవాలి. చేస్తున్నాడు కొడుకు, చేసేటప్పుడు చూడు ఎలా చేస్తున్నాడు కొడుకు, అడుగులు అడుగేయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. జానకి పాటి అని చెప్పేసి ఒక అమ్మగారు ఉంటారు, పుణ్యమూర్తి. 85 సంవత్సరాలలో ఒక చిరుతిండి వ్యాపారం స్టార్ట్ చేసి ఇప్పుడు 100 కోట్లలో ఆర్జిస్తూ 100 మందికి, 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు అనమాట. ఆమె కంటే మనము అదే ఆమెకి మనం సరితూకంగా లేకపోయినా కానీ ఆమెని చూశాను మనం ఇన్స్పిరేషన్ చేసుకొని, ఆమె స్థాయిలో కాకపోయినా కొద్దిగా మనం ఏంటంటే పొద్దున్న లేచి కొద్దిగా వాకింగ్ చేసి దేవుడికి పూజ చేసి, పూజ చేయాల్సిన అవసరం లేదు, పూజ చేసే అబ్బాయికి సహకరిస్తే చాలు. లేదు, బద్ధకం, అమ్మో చాలా కష్టం, పొద్దున 6-6:30 లేవాలంటే ఏంటి అసలు, 6-6:30 లేవడం అంటే ఆరోగ్యం పాడైపోతుంది కదా. అలా ఉన్నారనమాట మన సొసైటీ. ఏదేమైనా కానీ చూడండి, మా ఇంట్లో శివయ్య మాత్రం చూడండి ఎంత హుందాగా ఉంటాడు. మేము ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే వీధి పోటు ఇల్లు అనమాట.
అయినా కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివయ్యని పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎప్పుడు కూడా నేను శివయ్యకి అభిషేకం అనేది అంతరాయం కలిగించలేదు. నేను ప్రతి సోమవారం పంచామృత అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. జై శ్రీరామ్. హర హర మహాదేవ శంభో శంకర్.